Hello everyone, welcome to Everest Coaching Point. Today in this class we will discuss about today mock test paper explanation, GS explanation, right? So let's start our session. First question. Who has been appointed as the new chairman of National Green Tribunal? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సరే ఏం చేస్తుంది అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ఎన్జిటి అంటాం సింపుల్గా మన భాష చెప్పాలంటే ఎన్జిటిని 2010లో ఎస్టాబ్లిష్ చేశారండి ఎన్జిటిని 2010లో ఎస్టాబ్లిష్ చేశారు కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం అంటే లైక్ ఎన్జిటి కానివ్వండి ఇంకా నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్డీసీ కానివ్వండి లేదా నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ కానివ్వండి సో ఎన్జిటి 2010లో ఎస్టాబ్లిష్ చేశారు దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంటుందండి న్యూఢిల్లీలో ఉంటుంది మరి దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అసలు ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది అంటే ఎన్జిటిని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాటికి స్పీడ్గా అండ్ జస్టిస్ ఇవ్వడానికి ఎఫెక్టివ్నెస్ తీసుకురావడానికి ఎన్జిటిని ఎస్టాబ్లిష్ చేశారండి ఫర్ స్పీడీ అండ్ effective decision in case of environment issues. ఎన్విరాన్మెంట్ ఇష్యూస్కి స్పీడ్ అండ్ ఎఫెక్టివ్ డెసిషన్స్ తీసుకురావడానికి ఎన్జిటిని ఎస్టాబ్లిష్ చేశారన్నమాట ఏ ఇయర్లో 2010లో మరి దీని యొక్క ప్రజెంట్ చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే జస్టిస్ ప్రకాష్ శ్రీవాత్సవ ఈయన కలకత్తా హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా ఉండి రిటైర్ అయ్యారండి సో చీఫ్ జస్టిస్గా ఉన్నారు వాళ్ళని ఎత్తుకొని వచ్చి ఎన్జిటికి చైర్మన్గా చేశారు నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ సో మనకు ఖేలో ఇండియా గేమ్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటాయి యూత్ గేమ్స్ అని నార్మల్ గేమ్స్గా ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ ప్రజెంట్ మినిస్టర్ ఎవరు చెప్తారా అనురాగ్ ఠాకూర్ అండి ప్రజెంట్ స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరు అంటే అనురాగ్ ఠాకూర్ రీసెంట్గా ఈయన ఏం చేశాడంటే ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ని నేమ్ చేంజ్ చేశాడు ఏమని చేంజ్ చేశాడంటే అస్మిత ఉమెన్స్ లీగ్ అని చేంజ్ చేశాడండి మరి ఎవరు ఈ అస్మిత అనుకుంటే అమ్మాయి ఏం కాదు సో అస్మితకి ఒక అబ్రివేషన్ ఉంది ఏంటి అంటే అస్మిత యొక్క అబ్రివేషన్ ఏంటంటే అచీవింగ్ స్పోర్టింగ్ మైల్ స్టోన్స్ ఏ అంటే అచీవింగ్ స్పోర్టింగ్ మైల్ స్టోన్స్ బై ఇన్స్పైరింగ్ ఉమెన్ through యాక్షన్స్ సో ఇది అస్మిత అంటే ఏ అంటే అచీవింగ్ స్పోర్టింగ్ మైల్ స్టోన్స్ బై ఇన్స్పైరింగ్ ఉమెన్ త్రూ యాక్షన్ సో దీనికి ఖేలో ఇండియా ఉమెన్స్ గేమ్ని ఎలా చేంజ్ చేశారంటే అస్మితగా చేంజ్ చేశారండి అస్మిత ఉమెన్స్ లీగ్గా చేంజ్ చేశారు నెక్స్ట్ వన్ విచ్ సిటీ హ్యాస్ టాప్డ్ ద లిస్ట్ ఆఫ్ సిటీస్ విత్ ఏ పాపులేషన్ అబౌవ్ 10 lakh ద సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ క్లీన్ ఎయిర్ సర్వే యొక్క క్లీన్ ఎయిర్ సర్వే రీసెంట్గా రిలీజ్ చేశారు దీంట్లో 10 lakh పాపులేషన్ కంటే మోర్ దెన్ 10 lakhs పాపులేషన్ కంటే ఎక్కువ ఉన్న పాపులేషన్స్లో క్లీన్ ఎయిర్ సిటీస్లో ఏది టాప్లో నిలిచిందంటే ఇండోర్ నిలిచింది సో మొత్తం
అబౌవ్ 10 lakhs పాపులేషన్స్లో 10 lakh పాపులేషన్స్ ఉండే వాటిలో టాప్ ప్లేస్లో ఎవరున్నారంటే ఇండోర్ ఉండిందండి. ఇండోర్ ఉండింది. సెకండ్ ప్లేస్ ఆగ్రా ఉండిందండి. సెకండ్ ప్లేస్ ఆగ్రా ఉండింది. 3 థానే, ముంబైలోని మహారాష్ట్రలోని థానే ఉండింది. ఫోర్త్ వచ్చి శ్రీనగర్. ఫోర్త్ ప్లేస్లో శ్రీనగర్ ఉండింది. ఫిఫ్త్ ప్లేస్లో భోపాల్. భోపాల్. సో ఇవి మధ్యప్రదేశ్ అండి. భోపాల్ కానీ ఇండోర్ కానీ మధ్యప్రదేశ్లో ఉన్నాయి. అంటే అబౌవ్ 10 lakhs పాపులేషన్స్లో ఇండోరు అండ్ భోపాల్ ఈ రెండు కూడా మధ్యప్రదేశ్లోనే ఉండడం కొంచెం గ్రేట్ థింగ్. పొల్యూషన్ కంట్రోల్స్లో క్లీన్ ఎయిర్ ఇండెక్స్లో టూ టాప్ 5లో 2 సిటీస్ మధ్యప్రదేశ్ నుంచే ఉంటున్నాయి. మధ్యప్రదేశ్ నుంచే ఉంటున్నాయి. నెక్స్ట్ వన్. సో టాప్లో ఉన్నది ఎవరంటే ఇండోర్ అండి. సో నెక్స్ట్ వన్. Who has been selected as the national icon by the Election Commission of India? సో రీసెంట్గా ఎలక్షన్ కమిషనర్, ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? సిఈసి అంటాం, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే రాజీవ్ కుమార్ అండి. రాజీవ్ కుమార్. ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే రాజీవ్ కుమార్. ఈయన రీసెంట్గా ఏం చేశారు అంటే నేషనల్, అంటే ఎవ్రీ ఇయర్ కూడా నేషనల్ ఐకాన్ని అనౌన్స్ చేస్తూ ఉంటారు. అంటే మేజర్గా ఎలక్షన్స్ టైంలో, అంటే లాస్ట్ టైం 2019లో ఎలక్షన్స్ జరిగినప్పుడు 2019లో ఎలక్షన్స్ జరిగినప్పుడు నేషనల్ ఐకాన్గా 2019 ఎలక్షన్స్ అప్పుడు నేషనల్ ఐకాన్ ఎవరున్నారంటే ముగ్గురు ఉన్నారండి ఆ టైంలో. నేషనల్ ఐకాన్గా ఒకరు ఎంఎస్ ధోని, సెకండ్ అమీర్ ఖాన్, థర్డ్ వన్ మేరీ కోమ్. సో 2019 ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళు ముగ్గురు నేషనల్ ఐకాన్స్గా ఉన్నారు. ఈసారి 2023 నుంచి సచిన్ టెండూల్కర్ గారితో ఎంఓయూ చేసుకున్నారు. అంటే మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ అంటాం. ఎంఓయూ అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. సారీ, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నారు సచిన్ టెండూల్కర్తో. ఎన్ని ఇయర్స్ అంటే 3 years. 3 years ఎంఓయూ చేసుకున్నారన్నమాట ఈసారి ఎలక్షన్స్ టైంకి. సో ఎవరితో అంటే సచిన్ టెండూల్కర్తో. నెక్స్ట్ వన్. India supported a consensus-based approach to the expansion of BRICS. It is currently a group of how many countries అంటున్నాడు. యాక్చువల్గా రీసెంట్గా 2023లో బ్రిక్స్ సమ్మిట్ జరిగింది ఆగస్ట్లో. బ్రిక్స్ సమ్మిట్ జరిగింది. సో బ్రిక్స్లో జనరల్గా ఏ కంట్రీస్ పార్టిసిపేషన్స్ ఉన్నాయి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో 2023లో ఈసారి సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే సౌత్ ఆఫ్రికాలోని జోహాన్స్బర్గ్లో జరిగిందండి. జోహాన్స్బర్గ్లో ఈసారి సమ్మిట్ జరిగింది. జనరల్గా మొత్తం ఎన్ని కంట్రీస్ ఉన్నాయి దీంట్లో? 5 కంట్రీస్ ఉన్నాయి. మరి ఈసారి సమ్మిట్లో ఎస్పెషల్గా ఏం చేశారు అంటే బ్రిక్స్ని ఈ 5 కంట్రీస్కే కన్స్ట్రైన్ చేయకుండా ఎక్స్పాండ్ చేద్దామని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టేదానికి ఇండియా దానికి అప్రూవల్ ఇచ్చిందండి. ఈవెన్ బెటర్, ఫస్ట్ ఏంటంటే నామినేట్ చేసింది కూడా ఇండియానే. సో మరి ఏ కంట్రీస్కి దీంట్లో ఈసారి మెంబర్షిప్ ఇచ్చింది అంటే ఫస్ట్ ఈజిప్ట్, ఇథియోపియా, అర్జెంటీనా, సౌదీ అరేబియా, అండ్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ ఇరాన్. ఈ 6 కంట్రీస్ 2024 January 1 నుంచి
బ్రిక్స్ మెంబర్స్‌గా అనౌన్స్ చేశారండి. రీసెంట్‌గా ఈ సమ్మిట్‌లో ఏం డెసిషన్ తీసుకున్నారంటే, ఈ 6 కంట్రీస్‌కి బ్రిక్స్‌లో ప్లేస్ ఇచ్చారనమాట. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ 6 కంట్రీస్ గురించి క్వెషన్స్‌లో ఎగ్జామ్స్‌లో అడిగేదానికి ఛాన్స్ ఖచ్చితంగా ఉంటది. సో, బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? జోహాన్స్‌బర్గ్‌లో జరిగింది. సౌత్ ఆఫ్రికాలోని జోహాన్స్‌బర్గ్‌లో జరిగింది. లాస్ట్ టైమ్ ఇండియాలో ఎప్పుడు జరిగింది అంటే, ఒక 1 ఇయర్ బ్యాక్ ఎళ్ళిపోండి. 2022లో ఇక్కడ. సో, 2021లో ఇండియాలో జరిగింది. 2021లో ఇండియాలో జరిగిందండి. సో, ఇది మనకు బ్రిక్స్ సమ్మిట్ గురించి. సో, ప్రెజెంట్ ఎంతమంది ఉన్నారంటే 5 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ వన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ గుప్తా ఎంపైర్. గుప్తా ఎంపైర్‌కి సంబంధించి ఈ స్టేట్మెంట్స్‌ని కన్సిడర్ చేయమంటున్నారు. ఏమంటున్నారు? హరిసేన వాస్ ద కోర్ట్ ఫైట్ ఆఫ్ సముద్రగుప్త అండ్ రోట్ అన్ అకౌంట్ ఆఫ్ హిస్ కాంక్వెస్ట్స్ ఇన్ ద సేమ్ పిల్లర్ అట్ అలహాబాద్, విచ్ క్యారీస్ ద ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ది పీస్ లవింగ్ ఆఫ్ అశోక. Chandragupta II adopted the title of Vikramaditya as a mark of victory over Shaka Kshatrapas of Western India. The successive invasions of Hunas was the main factor behind the fall of Gupta Empire. Which of the following statements is given above are correct అంటున్నాడు. సో గుప్తా ఎంపైర్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి వీటిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటున్నాడు. సరే, గుప్తా ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేసింది ఫౌండర్ ఎవరు? గుప్తా ఎంపైర్ యొక్క ఫౌండర్ ఎవరు అంటే శ్రీగుప్తుడు అండి. ఎవరు అంటే శ్రీగుప్త. సో, అఫీషియల్‌గా అంటే ఫౌండర్ ఈయనే. కానీ అఫీషియల్‌గా ఎవరు అంటే చంద్రగుప్త వన్ అండి. చంద్రగుప్త వన్. సో, అఫీషియల్‌గా అంటే రియల్ ఫౌండర్ ఎవరు అంటే చంద్రగుప్త వన్. యాక్చువల్ శ్రీగుప్త స్టార్ట్ చేసినా కూడా చంద్రగుప్త వన్ ఫేమస్ కింగ్ అనమాట వాటిలో. ఫస్ట్ స్టార్ట్ చేసింది మాత్రం చంద్రగుప్త వన్. వీళ్ళ కొడుకు ఎవరంటే సముద్రగుప్త అండి. సముద్రగుప్త వచ్చి చంద్రగుప్త సన్ వాళ్ళ యొక్క కొడుకు. సముద్రగుప్తని మనం ఇండియన్ బిస్మార్క్ అని కూడా పిలుస్తాం. బిస్మార్క్ అనే టైటిల్ ఎవరికి ఉంటుందంటే సముద్రగుప్తకు కూడా ఉంటుంది. ఎందుకంటే ఈయన చాలా రాజ్యాల మీద దండయాత్ర చేసి చాలా రాజ్యాలను గెలుచుకున్నాడండి. సో, వీటన్నిటిని కూడా ఈ హరిసేన, ఈయన హరిసేన ఉన్నాడు కదా! కోర్ట్ పోయెట్ అనమాట. యాక్చువల్‌గా కోర్ట్ పోయెట్. సో, కలర్ మ్యాచ్ అయిపోతోంది. రాద్దాం. కోర్ట్ పోయెట్ యాక్చువల్‌గా. హరిసేన వచ్చి సముద్రగుప్త యొక్క కోర్ట్ పోయెట్. ఈయన అలహాబాద్ ఇన్‌స్క్రిప్షన్ వేపిస్తాడండి. అలహాబాద్ ఇన్‌స్క్రిప్షన్ వేపిస్తాడు. అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ ఎవరు వేపిస్తారంటే హరిసేన వేపిస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. చాలా సార్లు ఎగ్జామ్స్‌లో అడిగాడు. అలహాబాద్ ఇన్స్క్రిప్షన్‌ని ఎవరు వేపించారు అనేసి. యాక్చువల్‌గా అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ అశోక అంటే మౌర్యన్ డైనాసిటీలో అశోక దగ్గర నుంచే ఉండేదండి. కింగ్ అశోక. అశోక వచ్చి మనకు మౌర్యన్ డైనాసిటీ. మౌర్యన్ డైనాసిటీలో అశోక దగ్గర నుంచి కూడా అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ ఉండేది. కానీ ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు హరిసేన ఏం చేస్తాడంటే ఈ అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ పైన అశోక ఇన్స్క్రిప్షన్స్‌తో పాటు మళ్ళీ ఈ సముద్రగుప్త ఏ ప్లేసెస్ గెలుచుకున్నాడు, ఎలా గెలిచాడు ఇవన్నిటిని గూడా దేని మీద ఏపిచ్చాడంటే ఈ అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ ఏపిచ్చాడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చంద్రగుప్త II. చంద్రగుప్త II వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. యాక్చువల్ సముద్రగుప్త కొడుకు ఎవరు అంటే చంద్రగుప్త II. సో, చంద్రగుప్త I అఫీషియల్ ఫౌండర్. చంద్రగుప్త II సముద్రగుప్త వాళ్ళ యొక్క సన్ అండి. చంద్రగుప్త II వీళ్ళలో ఫేమస్ కింగ్ ఎవరు అంటే గుప్తా డైనాసిటీలో గుప్తాస్‌లో ఫేమస్ కింగ్ అండి. ఎవరు? చంద్రగుప్త. దీనికి టైటిల్ ఉంది. సో, ఇండియన్ బిస్మార్క్ అని ఎవరిని అంటుండే అంటే సముద్రగుప్త అని అంటుండే. ఇది టైటిల్ ఆయనకి. ఇది టైటిల్. ఇక్కడ కూడా చంద్రగుప్త II కూడా టైటిల్ ఏంటంటే విక్రమాదిత్య. విక్రమాదిత్య అనేది చంద్రగుప్త II యొక్క టైటిల్. అండ్ ఈయన చంద్రగుప్త IIలోనే 9 జబల్స్ అంటే కాళిదాస్ కానివ్వండి, చరక గానివ్వండి, వరాహ్ మిహిర వీళ్ళందరూ కూడా చంద్రగుప్త II టైంలోనే ఉండేవాళ్ళండి. నెక్స్ట్
హూనా ఈ వీళ్ళ డైనాసిటీ మరి చంద్రగుప్త డైనాసిటీ ఎందుకు నాశనం అయిపోయిందంటే హూనాస్ వల్ల అండి. హూనాస్ వీళ్ళు చంద్రగుప్త డైనాసిటీ మీద దండయాత్రలు చేసి వీళ్ళందరిని ఓడించేసి హూనుల్ని మళ్ళీ దాని వల్ల కింగ్డమ్‌ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో, వీటిలో ఏ స్టేట్మెంట్ రైట్ అవుతుందంటే అప్పుడు అన్ని స్టేట్మెంట్స్ రైట్ అవుతాయి. సో, చంద్రగుప్త 1 వీళ్ళ యొక్క టైటిల్ ఇంకొక టైటిల్ ఉంది. ఏంటంటే మహారాజాధిరాజ. మహారాజాధిరాజ అనేది చంద్రగుప్త 1 యొక్క టైటిల్. నెక్స్ట్ వన్. మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో ద లిస్ట్ అంటున్నాడు. ఓకే. కొన్ని స్టేట్స్ ఇచ్చాడు. స్టేట్స్ ఇచ్చి ఇక్కడ ఉండే పీక్స్ లేదా మౌంటైన్ పీక్స్ అడిగాడు ఇక్కడ. మౌంటైన్ పీక్స్ ఇచ్చి సో ఈ మౌంటైన్ పీక్స్ ఇచ్చి ఇవి ఏ స్టేట్లో ఉన్నాయని అడుగుతున్నాడు. ఓకే, చూడండి. ఫస్ట్ వీటికంటే కూడా ముందు స్టేట్స్ గురించి కంటే కూడా ముందు ఈ మౌంటైన్ పీక్స్ గురించి చూద్దాం. ఫస్ట్ దొడబెట్ట. దొడబెట్ట అనేది మనకు ఇండియాకి సదరన్ పార్ట్లో ఇవన్నీ కూడా వెస్టర్న్ ఘాట్స్, ఇటు సైడ్ ఉండేవంతా కూడా ఈస్టర్న్ ఘాట్స్. ఈ రెండు కూడా తమిళనాడులో మీట్ అవుతాయండి. వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ రెండు కూడా ఎక్కడ మీట్ అవుతాయంటే తమిళనాడులో మీట్ అవుతాయి. సో ఈ మీటింగ్ ప్లేస్ని ఏమంటామంటే ఈ మీటింగ్ ప్లేస్ని ఒక్క నిమిషం ఏమంటామంటే నీలగిరి అని పిలుస్తామండి. సో తమిళనాడు దగ్గర దీన్ని ఏమంటామంటే నీలగిరి అని పిలుస్తాం. నీలగిరి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ రెండింటిని మీటింగ్ పాయింట్ ఏమంటామంటే నీలగిరి అని పిలుస్తాం. సో ఈ నీలగిరిలో హైయెస్ట్ పీక్ ఏంటంటే నీలగిరిలో హైయెస్ట్ పీక్ దొడబెట్ట. దొడబెట్ట. మరి వెస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ ఏం చెప్తారా? వెస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ అన్నామలై హిల్స్లో ఉంటాయి. అనైముడి. అనైముడి వెస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ అండి. ఇది ఎక్కడ ఉంటుందంటే కేరళలో ఉంటుంది. కేరళలో ఉంటుంది. మరి ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ ఏం చెప్తారా? జిందగాడ. జిందగాడ ఇది మనకు విశాఖపట్నంలో ఉంటుందండి. విశాఖపట్నం దగ్గర ఉంటుంది. సరే, నెక్స్ట్ నందాదేవి. నందాదేవి అనేది మనకు నార్థన్ హిమాలయాస్లో హయ్యర్ హిమాలయాస్ ఉన్నాయి కదా, అంటే హిమాద్రి ఉన్నాయి కదా, మనం హయ్యర్ హిమాలయాస్ని మనం ఏమని పిలుస్తామంటే హిమాద్రి అని పిలుస్తాం. సో ఈ హిమాద్రిలో కొన్ని మౌంటైన్స్ ఉన్నాయి. ఏవేవి అంటే నందాదేవి, అండ్ ఎవరెస్ట్, కాంచన్జంగా. సో ఇవి మనకు హిమాద్రిలో ఉండే హైయెస్ట్ పీక్స్. వీటిలో ఈ నందాదేవి అనేది ఉత్తరాఖండ్ స్టేట్లో, ఎవరెస్ట్ అనేది నేపాల్లో. ఎవరెస్ట్ అనేది ఎక్కడ ఉంటుందంటే నేపాల్లో ఉంటుంది. కాంచన్జంగా అనేది సిక్కిం స్టేట్లో మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ అనైముడి గురించి చెప్పుకున్నాం. అనైముడి ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాం? కేరళలో. హైయెస్ట్ అనైముడి ఎక్కడ ఉంటుందంటే అన్నామలై హిల్స్లో ఉంటుందండి. అన్నామలై హిల్స్లో ఉంటుంది. ఎక్కడ అంటే కేరళ. నెక్స్ట్ సారామతి. సారామతి అనేది మనకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో పూర్వాంచల్ రేంజెస్ ఉంటాయి.
పూర్వాంచల్ రేంజెస్ ఉంటాయి. సో, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లో ఈ పూర్వాంచల్ రేంజెస్‌ని ఒక్కొక్క స్టేట్‌లో ఒక్కొక్క నేమ్‌తో పిలుస్తారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగాలాండ్‌లో ఉందనుకోండి, నాగా హిల్స్ అని. మణిపూర్‌లో ఉండిందంటే మణి హిల్స్ అని. మిజోరాంలో ఉంటే లుషాయ్ హిల్స్ లేదని మిజో హిల్స్ అని చెప్పి ఇలా మేఘాలయలో కొన్ని నేమ్స్ మాత్రమే డిఫరెంట్. మేఘాలయలో గారో, కాసి, జయంతియా. గారో, కాశీ, జయంతియా. నేపాల్. నాగాలాండ్‌లో చూడండి. నాగాలాండ్‌లో నాగా హిల్స్ అని, మణిపూర్‌లో మణి హిల్స్ అని, మిజోరాంలో లుషాయ్ హిల్స్ అని, మిజోరాంలో లుషాయ్ హిల్స్ అని, లేదంటే మిజో హిల్స్. ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఈ పూర్వాంచల్ రేంజెస్‌లో హైయెస్ట్ పీక్ ఏదని అడిగితే చారామతి అండి. హైయెస్ట్ పీక్ ఇన్ పూర్వాంచల్ రేంజెస్. పూర్వాంచల్ రేంజెస్‌లో హైయెస్ట్ పీక్ ఏదని అడిగితే చారామతి. ఇది మనకు నాగా హిల్స్‌లో కనిపిస్తాయి. అంటే నాగాలాండ్‌లోని నాగా హిల్స్. నాగా హిల్స్‌లో కనిపిస్తాయి. ఇది మనకు ఇక్కడ ఇచ్చినటువంటి డిఫరెంట్ మౌంటైన్స్. సరే. ఇప్పుడు దొడబెట్ట ఎక్కడుంటుంది చెప్తాడా? తమిళనాడులో ఉంటుంది. రైట్? సో, కేరళలో ఉండేదేంటి? అనైముడి. సో, ఏ అనేది 3 అవ్వాలి. ఏ అనేది 3 అవ్వాలి. ఒకటే ఆప్షన్ ఉంది. డైరెక్ట్‌గా ఆప్ చేసిన. నెక్స్ట్ వన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ట్రైబల్ గ్రూప్స్ ఇన్ ఇండియా? Pils are the people of Dravidian stock now living in Madhya Pradesh and Rajasthan. The Gonds constitute the largest tribal group of India. Ongas, Shompenes and Sentinel are the inhabitants of Andaman and Nicobar Islands అంటున్నాడు. సో ఇక్కడ ఒక 3 టైప్స్ ఆఫ్ ట్రైబల్స్ గురించి ఇచ్చాడు. ఫస్ట్ పిల్స్. పిల్స్ మనకు ఈ రాజస్థాన్ స్టేట్‌లో ఎస్పెషల్లీ రాజస్థాన్ స్టేట్‌లో ఉండే ట్రైబల్ గ్రూప్ అండి. ఎవరు? బిల్స్. వీళ్ళకి ఫారెస్ట్ కన్జర్వేషన్ రైట్స్ కూడా ఎవరికి ఇచ్చారు? రాజస్థాన్ స్టేట్‌లో ఫారెస్ట్ కన్జర్వేషన్ రైట్స్ కూడా ఎవరికి ఇచ్చారంటే బిల్స్‌కే ఇచ్చారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ వీళ్ళు. అంటే చెట్లు కొట్టేయకుండా కాపాడుకున్న బాధ్యత కూడా ఎవరంటే ఈ బిల్స్‌కే ఇచ్చారు. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కింద. సరే. మరి ఈ రాజస్థాన్ నాట్ ఓన్లీ బిల్స్ రాజస్థాన్‌లోనే కాదు. మధ్యప్రదేశ్ స్టేట్‌లో కూడా ఉండింటారు. మధ్యప్రదేశ్ స్టేట్‌లో కూడా ఎక్కువ కనిపిస్తుంటారు. నెక్స్ట్ ఈ గోండ్స్ ట్రైబ్. గోండులు. గోండులు అంటాం. గోండ్స్. వీళ్ళు మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్‌లో ఎక్కువ కనిపిస్తారండి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్‌లో వీళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు లార్జెస్ట్ ట్రైబ్స్ అన్నమాట. ఇండియాలో ఉండే లార్జెస్ట్ ట్రైబ్స్. లార్జెస్ట్ ట్రైబ్స్ ఎవరు అంటే గోండ్స్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, అకార్డింగ్ టు 2011 సెన్సస్ ప్రకారం లేదండి ఈ పాయింట్ కూడా చెప్పేద్దాం. సో, అండమాన్ నికోబార్ ఐలాండ్స్‌లో ఉండే ట్రైబ్స్ ఎవరంటే సెంటిలీన్. వీళ్ళు మోస్ట్ డేంజరస్. వైల్డ్‌గా మనుషులు కనిపిస్తే చంపేస్తారనమాట. సెంటిలీన్ ట్రైబ్స్‌ని సెంటిలీన్ సెంటిలీన్ ట్రైబ్స్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్‌లో కనిపిస్తారు. వీళ్ళకి గాని మనుషులు కనిపిస్తే వీళ్ళని చంపేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? మనుషుల్ని చంపేస్తారు. నెక్స్ట్ ఇంకొక ట్రైబ్స్ కూడా ఉన్నారు. ఓంజెస్ అనేసి. ఓంజెస్ ఒకరు అండ్ షోంపెయిన్స్ అనేసి. షోంపెయిన్ కానీ, ఓంజెస్ కానీ, సెంటిలీన్ కానీ వీళ్ళు ముగ్గురు కూడా ఏ స్టేట్‌లో కనిపిస్తారంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్‌లో కనిపిస్తారండి. సో, 3 స్టేట్మెంట్స్ రైటే. సో, 2011 సెన్సస్ ప్రకారం ఇండియాలో ట్రైబ్స్ ఎంతమంది ఉన్నారంటే 8.6% ఉన్నారండి. సారీ. ఇది షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇది. షెడ్యూల్డ్ ట్రైబ్స్. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండి. షెడ్యూల్డ్ ట్రైబ్స్ 10,40,00,000 పీపుల్ అరౌండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కింద ఉంటున్నారు. సో, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇంకా షెడ్యూల్డ్ ట్రైబ్స్‌లో అయితే ఇంకా ఇంక్లూడ్ కాలేదు కొంతమంది. సెంటిలియన్ వాళ్ళని కౌంట్ చేయలేము. ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సరే. ఏ ఆన్సర్ రైట్ అవుతుందంటే అన్నీ రైట్ అవుతాయండి. ఆల్ ఆఫ్ దీస్. నెక్స్ట్ వన్.
లిస్ట్ 1 వెట్లాండ్స్, లిస్ట్ 2 కన్‌ఫ్లుయెన్స్ ఆఫ్ రివర్స్. సో, ఇండియాలో వెట్లాండ్ ఏ రివర్స్ వల్ల ఫార్మ్ అయింది అనేసి ఒక క్వెషన్ ఫ్రేమ్ చేశాడు. నెక్స్ట్ వెట్లాండ్స్ గురించి ఒక క్వెషన్ ఫ్రేమ్ చేశారు. ఓకే. మనం వరల్డ్ వెట్లాండ్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం చెప్తారా? వరల్డ్ వెట్లాండ్ డే. వెట్లాండ్ డేని ఫిబ్రవరి 2 ఫిబ్రవరి 2న సెలబ్రేట్ చేసుకుంటాం. సో, 1971 నుంచి దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాం. సో, కానీ ఇక్కడ మనకు ఇండియాలో కొన్ని వెట్లాండ్స్ ఉన్నాయి. ఫస్ట్ వెట్లాండ్ హరికే వెట్లాండ్ అంటున్నాడు. సో, ఇది హరికే వెట్లాండ్ అనేది నార్త్ ఇండియాలో లార్జెస్ట్ మ్యాన్ మేడ్ వెట్లాండ్ అండి ఇది. లార్జెస్ట్ మ్యాన్ మేడ్ వెట్లాండ్. జస్ట్ మ్యాన్ మేడ్ వెట్లాండ్ ఇన్ నార్త్ ఇండియాలో. నార్త్ ఇండియాలో. ఈ హరికే అనే ప్లేస్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఇండస్ రివర్ ట్రిబ్యూటరీస్‌లో చిన్న రివర్ ఏది? అంటే బియాస్. లార్జెస్ట్ రివర్ ఏది అంటే సట్లెజ్. లార్జెస్ట్ రివర్ ఏదని అడిగితే సట్లెజ్. స్మాలెస్ట్ రివర్ ఏంటి? బియాస్. అంటే లార్జెస్ట్ ట్రిబ్యూటరీస్‌లో, ఇండస్ రివర్ ట్రిబ్యూటరీస్‌లో. ఈ 2 కూడా ఇక్కడ ఈ హరికే అనే ప్లేస్‌లో మీట్ అవుతాయండి. ఈ 2 ఏ రివర్స్? సట్లెజ్ రివరు అండ్ బియాస్ రివరు. ఈ 2 రివర్స్ కూడా ఎక్కడ మీట్ అవుతాయంటే హరికే ఇది పంజాబ్‌లో ఒక ప్లేస్. పంజాబ్‌లో ప్లేస్‌లో ఇవి హరికే అనే ప్లేస్‌లో మీట్ అవుతాయి. ఇక్కడి నుంచి మనకు రాజస్థాన్ కెనాల్ స్టార్ట్ అవుతుంది. రాజస్థాన్ కెనాల్. దీన్నే మనం ఇందిరాగాంధీ కెనాల్ అని కూడా పిలుస్తాం. ఇందిరాగాంధీ కెనాల్ అని కూడా పిలుస్తాం. సో, రాజస్థాన్ కెనాల్ ఆర్ ఇందిరాగాంధీ కెనాల్ అని కూడా పిలుస్తాం. ఎందుకంటే ఇది ఆర్టిఫిషియల్ మ్యాన్ మేడ్ లేక్. పంజాబ్ నుంచి రాజస్థాన్ వరకు ఉంటాయి. పంజాబ్‌లో హరికే దగ్గర నుంచి రాజస్థాన్ వరకు వాటర్ సప్లై అనేది ఈ లింక్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది మొత్తం కూడా మ్యాన్ మేడ్ ద్వారానే చేశారు. సో, ఇది ఈ హరికే అనే వెట్లాండ్ ఇక్కడ ఫార్మ్ అయిన వెట్లాండ్ ఏంటంటే హరికే వెట్లాండ్. ఏ రివర్స్ వల్ల ఫార్మ్ అయింది? సట్లెజ్ రివర్ ప్లస్ బియాస్ రివర్ వల్ల ఇది ఫార్మ్ అయింది. సో, ఆఫ్‌కోర్స్ ఇది 1952లో ఇది స్టార్ట్ అయింది. సో, అండ్ రామ్‌సర్ కన్వెన్షన్ సైట్స్‌లో కూడా ఇది ఒక ప్లేస్. నెక్స్ట్ కెలాడియో ఘన. దీన్నే కిలాడియో దేవ్ ఘన అని కూడా పిలుస్తాం. అండ్ సింప్లీ ఘనా నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తాం. ఘనా నేషనల్ పార్క్ అని కూడా ఇది ఎక్కడుందంటే రాజస్థాన్ స్టేట్‌లో ఉందండి. ఏ స్టేట్‌లో ఉంది? రాజస్థాన్ స్టేట్‌లో ఉంది. ఇక్కడ డిఫరెంట్ బర్డ్ స్పీసెస్ ఎక్కువున్నాయి. ఘనా నేషనల్ పార్క్ దేనికి ఫేమస్ అంటే బర్డ్ స్పీసెస్‌కి చాలా ఫేమస్ అండి. దీన్ని రామ్‌సర్ కన్వెన్షన్ సైట్‌లో 1981లో యాడ్ చేశారు. 1981లో రామ్‌సర్ కన్వెన్షన్ సైట్స్‌లో దీన్ని యాడ్ చేశారు. రామ్‌సర్ కన్వెన్షన్ సైట్స్‌లో యాడ్ చేశారంటే 1981లో యాడ్ చేశారు. మరి ఇది ఏ రివర్స్ వల్ల కన్‌ఫ్లుయెన్స్ వల్ల ఫార్మ్ అయింది అంటే గంభీరా ఒకటి అండ్ బన్‌గంగా. ఏ రివర్స్ వల్ల ఫార్మ్ అయింది అంటే గంభీర్ ఒకటి, గౌతమ్ గంభీర్ అలా గుర్తుపెట్టుకోనండి. గంభీర్ ఒకటి, బన్‌గంగా. ఈ 2 రివర్స్ వల్ల ఇది ఫార్మ్ అయిందండి. ఏ రివర్స్ వల్ల ఫార్మ్ అయింది? గంభీర్ ఒకటి, బన్‌గంగా రివర్స్ వల్ల ఈ ఘనా నేషనల్ పార్క్ అంటే ఇక్కడ వెట్లాండ్ ఉంది. అక్కడ ఒక వెట్లాండ్ ఉంది. అది 1981లో రామ్‌సర్ కన్వెన్షన్ సైట్‌లో దీన్ని జాయిన్ చేశారు. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కొల్లేరు లేక్. ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. సో, మీకు గాని కొల్లేరు లేక్ ఏ స్టేట్‌లో ఉందో గాని మీకు తెలిసినుంటే, కొల్లేరు లేక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో ఉందని తెలిసినుంటే, మూసీ రివర్ ఎక్కడుంది? హైదరాబాద్‌లో ఉంది. అంటే తెలంగాణలో ఉంది. సో, అంటే ఇది ఖచ్చితంగా మూసీ రివర్ వల్ల అయితే ఫార్మ్ అయ్యుండదు గదా! అంటే ఈ థర్డ్ స్టేట్‌మెంట్ కంపల్సరీ రాంగ్ గాబట్టి చూడండి ప్రతి దాంట్లోనూ థర్డ్ ఉంది. ఇది రాంగే, ఇది రాంగే. ఓన్లీ ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అయ్యుంటది. సో, కొల్లేరు లేక్ అనేది యాక్చువల్‌గా అది సాల్ట్ వాటర్ లేక్ యాక్చువల్‌గా అది. ఇనిషియల్‌గా అది సాల్ట్ వాటర్ లేక్. కానీ ఈ తుమ్మిలేరు కొన్ని తమ్మిలేరు, రామిలేరు, పుటేరు ఇవి చిన్న చిన్న కాలువలండి. ఇవి వచ్చి ఒకే ప్లేస్‌లో మెర్జ్ అవ్వడం వల్ల ఏమైంది అంటే ఈ కొల్లేరు లేక్ ఫార్మ్ అయింది. ఈ కొల్లేరు లేక్ ఈ 3 ఎప్పుడైతే మెర్జ్ అవుతున్నాయో ఇవి ఎప్పటినుంచి కూడా సాల్ట్ వాటర్ లేక్ కాస్త ఫ్రెష్ వాటర్ లేక్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఫ్రెష్ వాటర్ లేక్. దేనివల్ల ఫార్మ్ అయింది అంటే కృష్ణా రివర్ అండ్ గోదావరి రివర్ వల్ల ఫార్మ్ అయిందండి. కృష్ణా రివర్ అండ్ గోదావరి రివర్ వల్ల ఈ కొల్లేరు లేక్ అనేది ఫార్మ్ అయింది. సో, ఇది మనకు ఇక్కడ ఉన్నటువంటి వెట్‌లాండ్స్ గురించి. సరే మరి ఇప్పుడు ఇండియాలో మొత్తం ఎన్ని రామ్‌సర్ కన్వెన్షన్ సైట్స్ ఉన్నాయి? ఇండియాలో ప్రెజెంట్ రామ్‌సర్ కన్వెన్షనల్ సైట్స్ ఇండియాలో నంబర్ ఆఫ్ రామ్‌సర్ కన్వెన్షన్ సైట్స్ ఎన్నున్నాయి? సో, 2023 ఫిబ్రవరికి మొత్తం ఎన్నున్నాయంటే 75 రామ్‌సర్ కన్వెన్షన్ సైట్స్ ఉన్నాయండి. 2023 వాటికి 75 రామ్‌సర్ కన్వెన్షన్ సైట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ అడాప్టెడ్ ఫ్రమ్ ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్. ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి వీటిలో ఏది దాన్ని బారో తీసుకున్నామని అడుగుతున్నాడు. సరే మనకు యాక్చువల్‌గా ఇండియన్ కాన్స్టిట్యూషన్‌ని రాసేటప్పుడు చాలా వరకు 1935 యాక్ట్ నుంచి 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి చాలా విషయాలు తీసుకున్నామండి. అరౌండ్ 50-60% అక్కడి నుంచే తీసుకున్నాం. ఆ తర్వాత కొన్ని ఇప్పుడు జర్మనీ నుంచి, యూఎస్ఏ నుంచి, ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి, బ్రిటన్ నుంచి సో, ఇలా అంటే నాట్ ఓన్లీ ఇవే కాదు ఇంకా కెనడా ఉంది, సౌత్ ఆఫ్రికా ఉంది. సౌత్ ఆఫ్రికా నుంచి సో, వీటిలో చాలా కంట్రీస్ నుంచి మనం చాలా విషయాలు బాగా తీసుకున్నామండి ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లోకి. అయితే వాడి క్వెషన్‌లో ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి మనం ఏమేమి తీసుకున్నామని అడుగుతున్నాడు. సరే. జర్మనీ నుంచి అంటే నేను అన్నీ చెప్పలేను. కొన్ని చెప్తానండి. కొన్ని గుర్తుపెట్టుకోండి. జర్మనీ నుంచి అంటే కొంచెం ఇవి మేజర్ కంట్రీస్ మనం ఇక్కడ నుంచి తీసుకున్నాం. సో, వీటిలో జర్మనీ నుంచి మనకు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అండ్ రష్యా, ఐర్లాండ్, ఐర్లాండ్ నుంచి. సో, ఇవి కూడా ఉన్నాయి. ఇంకా ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. కెనడా నుంచి కూడా ఉన్నాయి. సో, వీటన్నిటి కాకుండా కొన్ని తీసుకున్నాం. సో, జర్మనీ నుంచి మనం ఏం తీసుకున్నామంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవి ఎక్కడి నుంచి తీసుకున్నామంటే జర్మనీ నుంచి తీసుకున్నామండి. అండ్ యూఎస్ఏ నుంచి ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ కానీ అండ్ లా సంబంధించి జడ్జెస్ కానివ్వండి, జ్యుడిషియల్ రివ్యూ కానివ్వండి, ఇవన్నీ కూడా లా, కోర్ట్ ఆర్ లా సంబంధించింది ఏదైనా సరే, కోర్ట్ కానీ లేదా లాకి సంబంధించింది ఏదైనా సరే ఎక్కడి నుంచి తీసుకున్నామంటే మనం యూఎస్ఏ నుంచే తీసుకున్నామండి. అండ్ పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వన్ ఫోర్ పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ అనే ఒక ప్రెసిడెంట్ పోస్ట్‌ని కూడా మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే యూఎస్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకున్నామండి.
నెక్స్ట్ ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం కన్కరెంట్ లిస్ట్, డివిజన్ ఆఫ్ పవర్స్లో అంటే స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు అండ్ కన్కరెంట్ లిస్ట్ అనేసి. సో దాంట్లో కన్కరెంట్ లిస్ట్ అనేది మనం ఎక్కడ నుంచి తీసుకున్నామంటే ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ ఇంటర్నల్ ట్రేడ్, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్. ఇది కూడా ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్, ఈ రెండు కూడా మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఆస్ట్రేలియా కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నామండి. బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుంచి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, కానివ్వండి, లేదా ప్రెసిడెంట్ అనేవాళ్ళు ఓన్లీ యాక్టింగ్గా ఉండాలి. రియల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్. సో ఈ సిస్టమ్ కానివ్వండి. ఇంకా సిటిజన్షిప్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే బ్రిటన్ నుంచి తీసుకున్నామండి. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా నుంచి మనం కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేసే ప్రొసీజర్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రొసీజర్ మనం సౌత్ ఆఫ్రికా నుంచే తీసుకున్నాం. రష్యా నుంచి మనకు ఫండమెంటల్ డ్యూటీస్, అనేవి రష్యా నుంచి తీసుకున్నాం. ఐర్లాండ్ నుంచి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్పి అంటాం. ఇవన్నీ కూడా మనం ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. సో ఇప్పుడు క్వశ్చన్లో మనకు అడిగింది ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తీసుకున్నాం అనేసి. సో ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ కన్కరెంట్ లిస్ట్, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ కామర్స్, ఈ మూడు కూడా మనం ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది మనం సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నామండి. సో అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది 1, 2 అండ్ 3. సో డి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నాడు. వీటిలో ఏది కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు అని అడుగుతున్నాడు. నెక్స్ట్ కొన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇచ్చేసి వాటి యొక్క ఆర్టికల్స్ గురించి అడుగుతున్నాడు అండి. అంటే మనకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇంతకుముందు చెప్పుకున్నాం, డిపిఎస్పి అంటారండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దీన్ని ఎవరి దగ్గర నుంచి తీసుకున్నామంటే ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. బారోడ్ ఫ్రమ్ ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి దీన్ని తీసుకున్నాం. మరి వీటిలో ఉండే ఆర్టికల్స్, ఇప్పుడు ఆర్టికల్ 42 ఏం చెప్తుందంటే వర్క్ చేసే ఉమెన్స్కి ఎవరికైనా సరే, అది ఆర్గనైజ్డ్ సెక్టార్ అయినా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అయినా సరే, వాళ్ళకి మెటర్నిటీ రిలీఫ్ ఇవ్వాలని ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 42 చెప్తుందండి. సో మెటర్నిటీ రిలీఫ్ ఇవ్వాలి అని ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 42. ఈవెన్ ఆఫ్ కోర్స్ ఇఫ్ యూ బికమ్, మీరు ఈ సీజీఎల్ తర్వాత జాబ్ వస్తే కూడా ఉమెన్స్కి, ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో ప్రెగ్నెంట్ ఉమెన్స్కి 6 months పెయిడ్ శాలరీతో లీవ్ ఇస్తారండి. 6 months పెయిడ్ శాలరీ ఇస్తారు వాళ్ళకి. నెక్స్ట్ ఆర్టికల్ 40 ఏం చెప్తుందంటే ఇది గాంధేయన్ రూల్, ఇది గాంధీజీ రికమెండ్ చేశారండి. ఏం చెప్తుందనంటే ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ విలేజ్ పంచాయత్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఆర్టికల్ 40 చెప్తుంది. సో మెనీ టైమ్స్ ఎగ్జామ్స్లో అడిగాడు దీన్ని. ఆర్టికల్ 40 విలేజ్ పంచాయత్స్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఎవరు చెప్పారంటే ఇది గాంధీజీ చెప్పాడండి. యాక్చువల్గా ఇది గాంధేయన్ రూల్స్లో గాంధీజీ కొన్ని చెప్పారు, అందులో ఆర్టికల్ 40 కూడా. నెక్స్ట్ ఆర్టికల్ 47 అనేది లైవ్లీహుడ్ ఆఫ్ ఒక పర్సన్ యొక్క లైవ్లీహుడ్ గురించి చెప్తుందండి. అంటే వీళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ కానీ షెల్టర్ కానీ ఇవన్నీ కూడా అరేంజ్ చేయాలని చెప్పి అది ఒక కంట్రీ, స్టేట్ అంటే ఇక్కడ కంట్రీ, ఒక స్టేట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అని చెప్తుంది ఆర్టికల్ 47. ఇక్కడ దాంట్లో మళ్ళీ ఈ ఫుడ్లో కూడా ఇంటాక్సికెంట్ డ్రింక్స్, ప్రొహిబిషన్ ఆఫ్ ఆల్కహాల్,
ప్రొహిబిషన్ ఆఫ్ ఆల్కహాల్. ఇది ఏ ఆర్టికల్ చెప్తుంటే ఆర్టికల్ 47 చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 50. ఆర్టికల్ 50 ఏం చెప్తుందంటే జ్యుడిషియరీని అంటే లా కోర్ట్స్ని ఎగ్జిక్యూటివ్ నుంచి సపరేట్ చేయాలని చెప్తుంది. సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్లో నుంచి జ్యుడిషియరీని సపరేట్ చేయాలని చెప్తుంది. మనకు 3 పిల్లర్స్ ఉన్నాయి. ఒకటి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఈ 3 కూడా 3 పిల్లర్స్ అని చెప్తాం. దీంట్లో ఈ జ్యుడిషియరీ అనేది ఒక పిల్లరు, ఎగ్జిక్యూటివ్ అనేది ఇంకొక పిల్లరు. వీటి రెండింటిని కూడా సపరేట్ చేయాలని చెప్పి, అంటే జ్యుడిషియరీ అనేది ఇండిపెండెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్కి ఇండిపెండెన్స్గా ఉండాలి అని మాత్రం చెప్పేది ఎవరంటే ఆర్టికల్ 50 అండి. ఆర్టికల్ 50. సరే, నెక్స్ట్ టు ప్రొటెక్ట్ ఆల్ మోన్మెంట్స్ ఆఫ్ హిస్టారిక్ అండ్ కల్చర్ నేషనల్ ఇంపార్టెన్స్ సంబంధించినటువంటి అన్ని మోన్మెంట్స్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేది ఆర్టికల్ 49 అండి. 50 కాదు, ఆర్టికల్ 49. ఆర్టికల్ 49 చెప్తుంది. మరి ఇక్కడ మనకు ఫండమెంటల్ రైట్స్కి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి అసలు డిఫరెన్స్ ఏంటి అంటే, ఫండమెంటల్ రైట్స్ అనేవి జస్టిసబుల్, అంటే ఎవరికైనా ఫండమెంటల్ రైట్ కానీ వైలేట్ అయితే వాళ్ళు కోర్టుకి వెళ్ళొచ్చు ఆర్టికల్ 32 ప్రకారం. కానీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది నాన్ జస్టిసబుల్, అంటే ఎప్పుడైనా వైలేట్ అయినప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి వైలేట్ అయితే కోర్ట్స్కి వెళ్ళలేము అని చెప్తుంది. అలాగని కోర్టుకి వెళ్ళాల్సి వచ్చిందంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఆల్కహాల్. ఇవాళ ఇండియాలో ఆల్కహాల్ కానీ కన్సంప్షన్ ఉండిండకూడదు. ఆల్కహాల్ కన్సంప్షన్ అనేది ఉండిండకూడదు. కానీ ఆల్కహాల్ ప్రతి స్టేట్కి ఇప్పుడు ఇంపార్టెంట్ సోర్స్ ఏంటి? ఆల్కహాల్ అయిపోయింది, రైట్? సో ఇది యాక్చువల్గా ఆర్టికల్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే ఇది జరిగి ఉండాలి, కానీ జరగలేదు కదా. ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ పంచాయత్స్ ఎస్టాబ్లిష్ అయ్యింది కదా 1992లో. ఎస్టాబ్లిష్ అయినా లేవా విలేజ్ పంచాయత్స్ అనేవి ఎస్టాబ్లిష్ అయ్యాయి. అంటే మెటర్నిటీ రిలీఫ్ ఇస్తున్నారు, చాలా వరకు ఇస్తున్నారు. సో ఇలాంటివి కొన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, కొన్ని ఇంప్లిమెంట్ చేయలేవు. యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ 44 ప్రకారం యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేయాలి, కానీ చేస్తున్నారా అంటే చేయట్లేదు. సో ఇలాంటివి కొన్ని డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కొన్ని ఇంప్లిమెంట్ అవుతాయి, కొన్ని ఇంప్లిమెంట్ అవ్వవు. నెక్స్ట్ వన్, ఎకనామిక్ రిఫార్మ్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా అంటున్నాడు. సో ఎకనామిక్ రిఫార్మ్స్ ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారని అడుగుతున్నారు. ఏ ఇయర్లో చేశారంటే 1992లో చేశారండి. ఎకనామిక్ రిఫార్మ్స్ని ఏ ఇయర్లో చేశారంటే 1992లో చేశారు. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండేటప్పుడు. సారీ 92 కాదు, 91 అండి. 91లో చేశారండి. సారీ 91 కాదు, 92 కాదు, 91లో చేశారు. అప్పుడు అంటే పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారండి. పివి నరసింహారావు గారు 9th ప్రైమ్ మినిస్టర్, ఇండియాకి 9th ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అందుకే పివి నరసింహారావు గారిని ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అని పిలుస్తారు. సో ఆఫ్ కోర్స్ 92లో ఇదే గవర్నమెంట్ ఉండేటప్పుడు, పివి నరసింహారావు గవర్నమెంట్ ఉండేటప్పుడే 92లో కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పంచాయతీరాజ్ సిస్టమ్కి, పంచాయతీరాజ్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చింది కూడా 1992లోనే అండి. పంచాయతీరాజ్ సిస్టమ్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చింది 1992లోనే. సో 1991లో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు. ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు. అంటే ఆ టైంలో ఇండియాలో
ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గిపోయాయి, గోల్డ్ రేట్ తగ్గిపోయాయి, సో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. సో మెనీ థింగ్స్ జరిగాయి. అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి పివి నరసింహారావు గారు ఏం చేశారంటే, ఫైనాన్స్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరంటే ద లెజెండ్ మన్మోహన్ సింగ్ గారండి. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఈయన అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. ఆర్బీఐకి గవర్నర్గా ఉండేటప్పుడు మళ్ళీ పివి నరసింహారావు రిక్వెస్ట్ మీద ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు. అలా ఫైనాన్స్ మినిస్టర్గా చేసినప్పుడు ఇండియాలో ఎల్పిజి సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఎల్పిజి సిస్టమ్ని లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ ఈ మూడింటిని కూడా 1991 ఎకనామిక్ రిఫార్మ్స్లోనే ఇంట్రడ్యూస్ చేశారండి. సో ఇదే టైంలోనే నరసింహన్ కమిటీ నరసింహం కమిటీ దేనికోసం? బ్యాంకింగ్ రిఫార్మ్స్ కోసం. బ్యాంకింగ్ రిఫార్మ్స్ కోసం నరసింహం కమిటీని కూడా వీళ్ళే అపాయింట్ చేశారు. ఎందుకంటే క్యాష్ రిజర్వ్ రేషియో ఎస్ఎల్ఆర్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అరౌండ్ 30% ఉండింది. దాన్ని తగ్గించాలని. క్యాష్ రిజర్వ్ రేషియో 15% ఉండింది. ఇప్పుడు ప్రజెంట్ 4.5% ఉంది. అప్పట్లో 15% ఉండేది. సో వీటన్నిటిని కూడా తగ్గించాలి, లేదా బ్యాంక్ మెర్జింగ్స్ కానివ్వండి. సో వాటి కోసం నరసింహన్ కమిటీని అప్పుడు అపాయింట్ చేసిన కూడా వీళ్ళే అండి. నెక్స్ట్ వన్, ద సెకండ్ లా ఆఫ్ మోషన్ స్టేట్స్ దట్. సో న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్పాడంటే, న్యూటన్స్ ఫస్ట్ 3 లాస్ చెప్పాడు. మోషన్ లా ఆఫ్ మోషన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. లా ఆఫ్ మోషన్స్ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. ఫస్ట్ లా ఏం చెప్తుందంటే వెన్ ఎవర్ ఒక బాడీ రెస్ట్లో ఉండేటప్పుడు రెస్ట్లోనే ఉంటుంది, మూమెంట్లో ఉండేటప్పుడు మూమెంట్లోనే ఉంటుంది, అంటిల్ ఎన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్. అంటే ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయనంత వరకు మూమెంట్లో ఉన్న బాడీ మూమెంట్లోనే ఉంటుంది, ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉన్న బాడీ రెస్ట్లోనే ఉంటుందని చెప్పాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా ఉంది, దీన్ని అక్కడ హ్యాంగ్ చేసి పెట్టేసాం, మళ్ళీ దాని మీద ఒక ఫోర్స్ అప్లై చేయనంత వరకు అది అక్కడే ఉంటుంది. ఈ వాల్ ఉంది, ఈ వాల్ మీద ఇది రెస్ట్లో ఉంది, ఇప్పుడు దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయనంత వరకు అది వాల్ అట్లాగే ఉంటుంది. ఫ్యాన్ ఉంది, తిరుగుతోంది అనుకోండి, దాని మీద మళ్ళీ ఒక ఎలక్ట్రికల్ ఎనర్జీ స్విచ్ ఆఫ్ చేయనంత వరకు కూడా అది తిరుగుతూనే ఉంటుంది. అంటే మూమెంట్లో ఉండే ఆబ్జెక్ట్ మూమెంట్లోనే ఉంటుంది. సో అది ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అని చెప్తాడండి. ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్తాడంటే, అంటిల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్లోనే ఉంటుంది, మూమెంట్లో ఉన్న ఆబ్జెక్ట్ మూమెంట్లోనే ఉంటుంది. సో ఈ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ దేన్ని బేస్ చేసుకొని చెప్పారు అంటే లా ఆఫ్ ఇనర్షియాని బేస్ చేసుకొని చెప్పారండి. తెలుగులో దీన్ని జడత్వం అంటాం. లా ఆఫ్ ఇనర్షియాని బేస్ చేసుకొని ఈ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ని చెప్పారు. సరే, మరి ఈ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్పింది? సెకండ్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్పిందంటే ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తున్నాం కదా, ఈ ఫోర్స్ అనేది అప్లై చేయాల్సిన ఫోర్స్ అనేది మొమెంటంకి లేదా యాక్సలరేషన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటుందని చెప్పాడు. అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ అనేది ఎం ఇంటూ ఏ. ఇక్కడ ఎం అంటే మాస్, ఏ అంటే యాక్సలరేషన్. ఫోర్స్ అంటే దీనికి యూనిట్స్ ఏంటంటే న్యూటన్స్ అండి. యూనిట్స్ ఏంటంటే థర్డ్ లా. మూడో లా ఏం చెప్పాడు అంటే ఎవ్రీ యాక్షన్కి
ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ ఉంటుందని చెప్పాడు. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ ఉంటుందని చెప్పాడు. ఇది న్యూటన్స్ థర్డ్ లా. ఒక ర్యాకెట్ ఈ మూడిట్లో ఏ లాని బేస్ చేసుకొని వర్క్ చేస్తుంది? ఏ లాని బేస్ చేసుకొని వర్క్ చేస్తుంది అంటే న్యూటన్స్ థర్డ్ లాని బేస్ చేసుకొని వర్క్ చేస్తుందండి. ఎందుకు అంటే రాకెట్ పైకి వెళ్ళాలి అంటే కింద ఏముండాలి? పొగ రావాలి, మంట పెట్టాలి, రైట్? సో అది న్యూటన్స్ థర్డ్ లా. అంటే ఇప్పుడు ఒక వెహికల్ని మీరు పుష్ చేస్తున్నారు అనుకోండి, ఒక కార్ను ఒక ఆటోని మీరు పుష్ చేస్తే మీ కాళ్ళు ఏమవుతాయి? వెనక్కి వెళ్తాయి, రైట్? అంటే అదొకటి ముందుకు వెళ్ళాలంటే ఇంకొకటి వెనక్కి వెళ్ళాలి, రైట్? అది ఆపోజిట్ ఈక్వల్ అండ్ రియాక్షన్. సో రాకెట్ వర్క్స్ ఆన్ థర్డ్ లా ఆఫ్ మోషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాకెట్ అనేది థర్డ్ లా ఆఫ్ మోషన్ బేస్ చేసుకొని వర్క్ చేస్తుందండి. ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, రెడ్ ప్లస్ గ్రీన్ ప్లస్ బ్లూ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? రెడ్ ప్లస్ బ్లూ ప్లస్ గ్రీన్ అంటున్నారా? సో మనకు కలర్స్ అనేవి ఒక 3 కలర్స్ ఉన్నాయి. అంటే టూ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. ఒకటి ప్రైమరీ కలర్ అండ్ సెకండరీ కలర్స్. కలర్స్ అనేవి 2 టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి. ఒకటి ప్రైమరీ కలర్స్ అండ్ సెకండరీ కలర్స్. సో ప్రైమరీ కలర్స్ ఏవేవి అంటే రెడ్, బ్లూ, గ్రీన్. రెడ్, బ్లూ, గ్రీన్. నెక్స్ట్ సెకండరీ కలర్స్ ఏవేవి అంటే ఎల్లో, మెజెంటా, సియాన్. ఇవి సెకండరీ కలర్స్. ప్రైమరీ కలర్స్ ఏవి? సో క్వశ్చన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు. ప్రైమరీ కలర్స్ ఏవి అంటే రెడ్, బ్లూ, గ్రీన్. ఈ 3 కూడా ప్రైమరీ కలర్స్. సెకండరీ కలర్స్ వచ్చి ఎల్లో, మెజెంటా అండ్ సియాన్. ఇవి సెకండరీ కలర్స్. సరే, మరి ఎల్లో అనేది ఎలా ఫామ్ అవుతుందంటే చూడండి, ఇప్పుడు రెడ్, ఎల్లో దేనివల్ల ఫామ్ అయింది? గ్రీన్ ప్లస్ రెడ్. ఈ రెండు కలర్స్ని కలిపితే మనకు ఎల్లో కలర్ అనేది ఫామ్ అవుతుందండి. నెక్స్ట్ మెజెంటా. మెజెంటా అనేది మనకు రోజ్ కలర్ని మనం ఏమంటామంటే మెజెంటా అంటాం. ఇక్కడ రెడ్ కలరు ప్లస్ బ్లూ కలర్ ఈ రెండింటిని కలిపితే రెడ్ ప్లస్ బ్లూ రెండు కలిపినప్పుడు మనకు మెజెంటా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సియాన్. ఈ సియాన్ అనేది బ్లూ ప్లస్ గ్రీన్ ఈ రెండు కలపడం వల్ల మనకు సియాన్ ఫామ్ అవుతుంది. ఒకవేళ ఈ ప్రైమరీ కలర్స్ మూడింటిని కలిపితే రెడ్, బ్లూ, గ్రీన్ మూడింటిని కలిపితే మనకి ఏం కలర్ ఫామ్ అవుతుందంటే వైట్ కలర్ ఫామ్ అవుతుందండి. ఒకవేళ ఈ మూడు లేకపోతే బ్లాక్ కలర్ ఫామ్ అవుతుంది. మూడు లేకపోతే బ్లాక్, మూడు ఉన్నాయంటే వైట్ కలర్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్, మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2. ఇది 10⁻⁻7 అండి. 10⁻⁻. ఓకే, pH వాల్యూస్ ఇచ్చారు. ఏ యాసిడ్కి అయితే pH వాల్యూ ఎలా ఉంటుంది, లేదా బేస్కి అయితే pH వాల్యూ ఎలా ఉంటుంది, న్యూట్రల్కి అయితే pH వాల్యూ ఎలా ఉంటుంది అని అడిగాడు. సో pH అంటే ఏంటి అసలు? ఒక pH స్కేల్ అనేది ఒకటి ఉంటుందండి. దేనికి యూస్ చేస్తామంటే ఒక సొల్యూషన్ అనేది యాసిడా, బేసా, న్యూట్రల్ సొల్యూషనా అని ఐడెంటిఫై చేయడానికి ఈ pH స్కేల్ యూస్ చేస్తాం. దేనికి యూస్ చేస్తాం? ఫైండ్ solution as acid, base or neutral. ఒక సొల్యూషన్ అనేది ఈ మూడిట్లో ఏది యాసిడ్ కానీ లేదా బేస్ కానీ లేదా న్యూట్రల్ అని ఫైండ్ అవుట్ చేయడానికి మనం pH స్కేల్ యూస్ చేస్తాం. మరి ఈ pH స్కేల్ని pH అంటే ఏంటి అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్
కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ అయాన్స్. పిహెచ్ స్కేల్ అంటే ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ అయాన్స్ని మనం పిహెచ్ స్కేల్ అంటాం. మరి ఈ స్కేల్లో 0 to 14 వరకు దీని యొక్క రేంజ్ ఉంటుందండి. 0 to 14 వరకు ఈ పిహెచ్ స్కేల్ రేంజ్ ఉంటుంది. దీంట్లో మళ్ళీ 0 to 7 కానీ యాసిడ్స్ని మనం డిఫైన్ చేయాలి అంటే ఈ పిహెచ్ స్కేల్ రేంజ్ 0 to 7 మధ్యలో ఉండింది అనుకోండి. 0 to 7 మధ్యలో ఉండింది అనుకోండి, అవి యాసిడ్స్ అని. 7 to 14 7 to 14 బిట్వీన్ 7 to 14 ఉండింది అనుకోండి, బేస్ అని. న్యూట్రల్కి ఎగ్జాక్ట్గా 7 ఉంటే దాన్ని న్యూట్రల్ సొల్యూషన్ అని పిలుస్తాం. సో ఈ సొల్యూషన్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. లెస్ దాన్ 7 ఉండింది అనుకోండి, అది యాసిడ్. గ్రేటర్ దాన్ 7 ఉండింది అనుకోండి, అది బేస్. ఎగ్జాక్ట్గా 7 ఉంటే వాటిని మనం న్యూట్రల్ సొల్యూషన్స్ అంటాం. చూడండి, గ్రేటర్ దాన్ 7 అంటే ఏమనుకున్నాం? బేస్ అన్నాం. బేస్ని మనం ఆల్కలైన్ సొల్యూషన్స్ అని కూడా పిలుస్తాం. ఆల్కలైన్ సొల్యూషన్స్ కూడా అని పిలుస్తాం దీన్ని, బేస్ని. సో లెస్ దాన్ 7 ఉంటే అసిడిక్ సొల్యూషన్. ఎగ్జాక్ట్గా 7 ఉండింది అనుకోండి, ఎగ్జాక్ట్గా 7 ఉంటే న్యూట్రల్. ఎగ్జాక్ట్గా 7 ఉంటే న్యూట్రల్. సో డి అనేది 1 అవ్వాలి. డి అనేది 1 అవ్వాలి. ఒకటే ఆప్షన్ ఉంది చూడండి. డి అనేది 1 అయితే నెక్స్ట్ వన్. Gaseous exchange take place in leaves through tiny pores for the purpose of photosynthesis. What are these pores అంటున్నాడు. సో మన హ్యూమన్ బాడీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్ బాడీ తీసుకున్నారు అనుకోండి. మన హ్యూమన్ బాడీలో మన హ్యూమన్ బాడీలో గ్యాసెస్ అనేవి ఎక్కడ ఎక్స్చేంజ్ అవుతాయి చెప్తారా? లంగ్స్లో ఎక్స్చేంజ్ అవుతుందండి. లంగ్స్లో ఎక్స్చేంజ్ అవుతుంది. అంటే ఏమవుతుందంటే CO2 అనేది కాస్త ఏం చేస్తారంటే ఆక్సిజన్గా చేంజ్ అవుతాయి. CO2 అనేది ఆక్సిజన్గా చేంజ్ అవుతుంది. అంటే అక్కడ మనకు బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుందండి. బ్లడ్ కాస్త ఏమవుతుందంటే ప్యూరిఫై అవుతుంది. బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది. అంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ అనేది మన హ్యూమన్ బాడీలో బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. కానీ ఇక్కడ లీవ్స్లో తీసుకుంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరిగినప్పుడు ఫోటోసింథసిస్ జరిగేదానికి కంపల్సరీగా అంటే ఫోటోసింథసిస్ అనేది జరిగినప్పుడు మనకు ఏ గ్యాస్ రిలీజ్ అవుతుందంటే ఆక్సిజన్ రిలీజ్ అవుతుందండి. ఆక్సిజన్ ఏమవుతుంది? రిలీజ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ యూటిలైజ్ అవుతుంది. అంటే ప్లాంట్స్ ఏం చేస్తాయంటే ఫోటోసింథసిస్లో ఆక్సిజన్ ఏం చేస్తాయంటే రిలీజ్ చేసేస్తుందండి. CO2 ఏం చేస్తాయంటే యూటిలైజ్ చేసుకుంటాయి. CO2 ఏం యూటిలైజ్ చేసుకుంటాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఎక్కడ జరుగుతుంది అంటే లీవ్స్లో జరుగుతాయి, ఆకుల్లో జరుగుతాయి. ఇప్పుడు ఆకుల్లో చూడండి, ఇప్పుడు మొత్తం ఆకులు ఇలా ఉంటాయి కదా, వీటిని మనం ఏమంటామంటే పోర్స్ అని పిలుస్తాం. అంటే సన్నని ఒక లైన్ లాగా ఉంటాయి కదా, వాటిని మనం ఏమని పిలుస్తామంటే పోర్స్ అని పిలుస్తాం. ఈ పోర్స్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయంటే ఈ స్టొమాటో అనేది కూడా ఒక పార్ట్ అండి. ఈ పోర్స్లో స్టొమాటో అనేది కూడా ఒక పార్ట్. ఈ స్టొమాటో ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, స్టొమాటో ఓపెన్ అయినప్పుడు ఇలా ఉంటుంది. టొమాటో ఓపెన్ అయినప్పుడు ఇలా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ని యూటిలైజ్ చేసేసుకుంటాయి. ఎప్పుడైతే క్లోజ్ అయిపోతుందో, ఇలా క్లోజ్ అయిపోయినప్పుడు ఆక్సిజన్ అండ్ వాటర్ కంటెంట్ని రిలీజ్ చేసేస్తాయి. అంటే టొమాటో ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడు ఏం గ్యాస్ బయటకు వస్తాయి? ఆక్సిజన్, వాటర్ బయటకు వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు CO2 లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే టొమాటోలో జరుగుతుందండి. నెక్స్ట్ వన్,
ఈ క్లోరోఫిల్‌లో ఏముంటుందో చెప్తారా? మెగ్నీషియం ఉంటుందండి. ఎందుకు ఈ క్లోరోఫిల్ అనేది ఒక పిగ్మెంట్. లీవ్స్ అనేవి గ్రీన్ కలర్‌లో ఉండేదానికి మేజర్ రీజన్ ఏంటంటే ఈ క్లోరోఫిల్. ఈ క్లోరోఫిల్‌లో ఏముంటుందంటే మెగ్నీషియం ఉంటుందండి. ఏముంటుంది? మెగ్నీషియం ఉంటది. నెక్స్ట్ వన్. విచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్? రెడ్ బ్లడ్ సెల్స్‌కి మన హ్యూమన్ బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయంటే బోన్ మ్యారోలో బోన్ మ్యారోలో మనకు రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. సరే, ఈ రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క టెన్యూర్ ఎంత? రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క టెన్యూర్ ఎంత అంటే 120 డేస్ అండి. 120 డేస్. సో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఎక్కడ ఆరిజినేట్ అవుతాయంటే బోన్ మ్యారోలో ఆరిజినేట్ అవుతాయి. మరి హార్ట్ ఏం చేస్తుంది? బ్లడ్ సర్క్యులేషన్ చేసేది ఎవరు అంటే హార్ట్ ఏం చేస్తుందంటే బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం చేసేది ఎవరు అంటే హార్ట్. లంగ్స్‌లో ఏం జరుగుతుందని చెప్పుకున్నాం? ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేవి మనకు ఎక్కడ జరుగుతాయంటే లంగ్స్‌లో జరుగుతాయి. అంటే ఇంప్యూర్ బ్లడ్ కాస్త ప్యూర్ బ్లడ్ అవుతుందండి. ప్యూర్ బ్లడ్ ఏమవుతుందంటే ప్యూర్ బ్లడ్ అవుతుంది. ప్యూర్ బ్లడ్ కాస్త ప్యూర్ బ్లడ్ అవుతుంది. మరి బ్రెయిన్ మన నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా ఎవరి కంట్రోల్‌లో ఉంటుందంటే మన హ్యూమన్ బ్రెయిన్‌లో ఉంటుందండి. నెక్స్ట్ వన్. నేషనల్ ఓటర్స్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్ అంటున్నాడు? నేషనల్ ఓటర్స్ డే మనకు యాక్చువల్‌గా ఎందుకు దీన్ని సెలబ్రేట్ చేయాల్సి వచ్చిందంటే 1950లో ఇండియన్ కాన్స్టిట్యూషన్‌ని మనం ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం? 1950 జనవరి 26 రోజు మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్‌ని అడాప్ట్ చేసుకున్నాం. రైట్? సరే, మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నాం. మరి జనవరి 26ని మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. జనవరి 26ని మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి ఇండియా రిపబ్లిక్ అని ఎలా చెప్తాం? ప్రెసిడెంట్ ఉండాలి కదా! ఇండియాకి ఒక ప్రెసిడెంట్ ఉండాలి కదా! ఉండాలా లేదా? అంటే ఇండియా డెమోక్రటిక్ కంట్రీ, మనకు ప్రెసిడెంట్‌కి పవర్స్ ఇచ్చాం, అన్నీ ఇచ్చామంటే ఇక్కడ ఖచ్చితంగా రిపబ్లిక్ డే రోజు మీరు చూడండి, రిపబ్లిక్ డే రోజు ఖచ్చితంగా ఎవరి స్పీచ్ ఉన్నా లేకపోయినా ప్రెసిడెంట్ స్పీచ్ ఉంటుంది ముందు రోజు. జనవరి 25 లేదా జనవరి 26 99% జనవరి 25 ప్రెసిడెంట్‌ది ఖచ్చితంగా స్పీచ్ ఉంటుందండి. మరి ఈ ప్రెసిడెంట్‌ని ఎప్పుడు ఎలక్ట్ చేసుకోవాల్సి వచ్చింది అంటే జనవరి 26 రిపబ్లిక్ డే అంటే ఇంకా అంతకు ముందు రోజు అయినటువంటి జనవరి 25ని మనం ప్రెసిడెంట్ కూడా ఎలక్ట్ చేసుకున్నాం. అందుకే ఆ రోజున మనం ఏమంటున్నామంటే నేషనల్ ఓటర్స్ డే. ఆ రోజు నుంచి మనం నేషనల్ ఓటర్స్ డేగా దీన్ని రికగ్నైజ్ చేసాం. జనవరి 25ని నేషనల్ ఓటర్స్ డేగా రికగ్నైజ్ చేసాం. అండ్ మోర్ ఓవర్ దీన్ని ఎప్పటి నుంచి నేషనల్ ఓటర్స్ డేగా అనౌన్స్ చేసామంటే యాక్చువల్లీ జనవరి 25 ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేసుకున్నాం, కరెక్టే. కానీ 1950 నుంచి నేషనల్ ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నామంటే లేదు. కానీ ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నామంటే 2011 నుంచి దీన్ని స్టార్ట్ చేసామండి. 2011 నుంచి జనవరి 25ని నేషనల్ ఓటర్స్ డేగా అనౌన్స్ చేశారనమాట. సో జనవరి 15th జనవరి స్పెషాలిటీ ఏమో చెప్తారా? ఇండియన్ ఆర్మీ డే. ఇండియన్ ఆర్మీ డే అంటే ఇది మనకు ఇండియన్ ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ ఒకరు ఉన్నారండి, కేఎం కరియప్ప అని. కేఎం కరియప్ప బర్త్డేని మనం 15th జనవరిని ఇండియన్ ఆర్మీ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వన్. హౌ ఈస్ లీలా సేత్ నోన్ యాజ్ అంటున్నాడు. సో లీలా సేత్ మనకు ఎలా తెలుసు? చెప్తారా? లీలా సేత్ మనకు ఫస్ట్ హైకోర్టు ఉమెన్ చీఫ్ జస్టిస్ అండి. లీలా సేత్ మనకు ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్. ఏ హైకోర్టు కంటే హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా ఉన్నారు.
ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ఇన్ ఇండియా ఎవరు చెప్తారా? ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఎవరు? అంటే సరోజినీ నాయుడు అండి. ఉత్తరప్రదేశ్ స్టేట్‌కి ఈమె గవర్నర్‌గా ఉన్నారు. నెక్స్ట్ ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూపీఎస్సీకి ఫస్ట్ ఉమెన్ కమిషనర్ ఎవరు అంటే, ఈ పేరు కొంచెం తేడాగా ఉంటది. కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రోజ్ మిలైన్ బ్రెత్యూ కార్బులర్. బ్రెత్యూ కార్బులర్ పేరు డిఫరెంట్‌గా ఉంది. అందుకే నాకు టైం పట్టింది దీన్ని తెలుసుకోవడానికి. సరే. నెక్స్ట్ ఫస్ట్ ఉమెన్ ఎలక్షన్ కమిషనర్. అంటే ఫస్ట్ ఉమెన్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే పిఎస్ రమాదేవి అండి. ఫస్ట్ ఉమెన్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే బిఎస్ రమాదేవి గారు ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. పద్మ విభూషణ్ is the second highest civilian award of India. Satyendranath Bose was the one of the first recipients of Padma Vibhushan award. సో పద్మ విభూషణ్. సో పద్మ విభూషణ్ అనేది సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అంటున్నాడు. సరే, మరి ఇండియాలో ఇచ్చే హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏంటి అంటే భారతరత్న అండి. హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చి భారతరత్న, సెకండ్ వన్ పద్మ విభూషణ్, థర్డ్ వన్ పద్మభూషణ్, ఫోర్త్ వన్ పద్మశ్రీ. సో ఇవి మనకు ఇండియాలో ఉన్నటువంటి 4 హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్. సో ఈ పద్మభూషణ్ పద్మవిభూషణ్ ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే 1954 నుంచి ఇస్తున్నారండి. ఏ ఇయర్ నుంచి వస్తున్నారంటే 1954 నుంచి వస్తున్నారు. సో దీంట్లో ఫస్ట్ ఎవరు తీసుకున్నారు పద్మవిభూషణ్? ఫస్ట్ ఎవరు తీసుకున్నారంటే సత్యేంద్రనాథ్ బోస్. ఫస్ట్ పద్మవిభూషణ్ ఎవరికి ఇచ్చారు అంటే సత్యేంద్రనాథ్ బోస్ గారికి ఇచ్చారండి. మరి ఇక్కడ ఇంకో క్వశ్చన్, మరి ఈ పద్మభూషణ్ పద్మవిభూషణ్ అనేవి ఇండియన్స్కి వాళ్ళ అదర్ కంట్రీస్ వాళ్ళకి కూడా ఇస్తారా అంటే అదర్ కంట్రీస్ వాళ్ళకి కూడా ఇస్తారా అంటే ఇట్లా అందరికీ ఇస్తారా? సో అన్ని డొమైన్స్లో కూడా. సో అన్ని డొమైన్స్లో ఎక్స్ట్రీమ్ వర్క్ లేదంటే నేషనల్ సర్వీస్కి సంబంధించిన వాటిలో వీళ్ళకి అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. సో ఆన్సర్ ఏమవుతుందంటే బోత్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్, ద 5 పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆర్. సో యునైటెడ్ నేషన్స్లో మనకు ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయంటే 6 మేజర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్లో ఎన్ని మేజర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయంటే 6 ఉన్నాయి. ఇది ఒకసారి ఎగ్జామ్స్లో అడిగాడు. యునైటెడ్ నేషన్స్లో ఎన్ని మేజర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయంటే 6 మేజర్ ఆర్గనైజేషన్ అంటే లైక్ జనరల్ అసెంబ్లీ కానివ్వండి, జనరల్ అసెంబ్లీ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, యునెస్కో, యూనిసెఫ్, ఇలాంటివి మొత్తం ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయండి. దీంట్లో మేజర్ థింగ్ సెక్యూరిటీ కౌన్సిల్. సెక్యూరిటీ కౌన్సిల్లో మొత్తం ఎంతమంది మెంబర్స్ ఉంటారంటే 15 కంట్రీస్ మెంబర్స్గా ఉంటాయి. 15 కంట్రీస్ మెంబర్స్గా ఉంటాయి. దీంట్లో 5 కంట్రీస్ పర్మనెంట్ మెంబర్స్ అండ్ 10 కంట్రీస్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటాయి. సో పర్మనెంట్ వచ్చి పర్మనెంట్ మెంబర్స్ 5 కంట్రీస్, నాన్ పర్మనెంట్ ఉంటాయంటే 10 కంట్రీస్ ఉంటాయి. బట్ పర్మనెంట్ కంట్రీస్కి నాన్ పర్మనెంట్ మెంబర్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే పర్మనెంట్ మెంబర్స్కి ఇవి ఎప్పుడు పర్మనెంట్గానే ఉంటాయి అండ్ వీటికి వీటో పవర్ ఉంటాయి. ఏంటి ఏదైనా ఒక ఆర్గనైజేషన్ పైన మనం వాళ్ళపైన ఇది లేదు పర్మనెంట్గా బ్యాన్ చేయాలి ఈ ఆర్గనైజేషన్ లేదా టెర్రరిస్ట్ గ్రూప్ని పర్మనెంట్గా బ్యాన్ చేయాలి అనుకునేటప్పుడు
ఈ పర్మనెంట్ మెంబర్స్ కంట్రీస్ ఒప్పుకుంటేనే వాటిని బ్యాన్ చేయగలుగుతామండి. ఈవెన్ రీసెంట్‌గా మనం పాకిస్తాన్‌ని టెర్రరిస్ట్ కంట్రీగా అనౌన్స్ చేయాలని చెప్పి ఒక రైజ్ చేసాం. కానీ ఈ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్‌లో ఉన్నటువంటి చైనా దీనికి అబ్జెక్షన్ చెప్పింది. అంటే రిమైనింగ్ కంట్రీస్ ఒప్పుకున్నాయి. అమెరికా ఒప్పుకునింది, రష్యా ఒప్పుకునింది. కానీ చైనా ఒప్పుకోకపోయేసరికి చైనా ఏం చేసిందంటే వీటో పవర్ యూజ్ చేసుకునింది. సో, అప్పుడు ఆ సెక్యూరిటీ కౌన్సిల్‌లో ఆ ప్రపోజల్‌ని క్యాన్సిల్ చేశారండి. అంటే ఒక్క కంట్రీ ఒప్పుకోకపోయినా కూడా సరే దాన్ని క్యాన్సిల్ చేసేస్తారు. సో, ఈ నాన్ పర్మనెంట్ మెంబర్స్ అనేవి మాత్రం ఎవ్రీ 2 ఇయర్స్‌కి చేంజ్ అవుతూనే ఉంటాయండి. అంటే ఎలక్టెడ్ ఫర్ ఎవ్రీ 2 ఇయర్స్. ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఇవి ఎలక్ట్ అవుతూనే ఉంటాయి. ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఇవి నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎలక్ట్ అవుతూనే ఉంటాయి. మరి పర్మనెంట్ మెంబర్స్ ఎవరెవరు అంటే చైనా, ఫ్రాన్స్, రష్యా, యూఎస్ఏ, యూకే. సో, ఇవి పర్మనెంట్ మెంబర్ కంట్రీస్. సో, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు? చైనా, ఫ్రాన్స్, రష్యా, యూఎస్ఏ అండ్ యూకే. సో, ఇవి పర్మనెంట్ కంట్రీస్. నెక్స్ట్ వన్. చైర్పర్సన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ఎ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆర్ అపాయింటెడ్ బై అంటున్నాడు. సో, హ్యూమన్ రైట్స్ కమిషన్‌ని ఎప్పుడు అపాయింట్ చేశారంటే 1993లో నుంచి హ్యూమన్ రైట్స్ కమిషన్‌ని అపాయింట్ చేస్తున్నారండి. ఏ ఇయర్ నుంచి? 1993. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 10థ్‌ని నేషనల్ హ్యూమన్ రైట్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ డేగా అనౌన్స్ చేశారు. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 10థ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ డేగా అపాయింట్ చేశారు. మరి ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్‌ని ఎవరు అపాయింట్ చేస్తారు? హ్యూమన్ రైట్స్ కమిషన్‌ని నేషనల్‌లో అయితే అంటే సెంట్రల్‌లో అయితే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారండి. ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. స్టేట్‌లో అయితే గవర్నర్ అపాయింట్ చేస్తారు. మరి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌లో చైర్మన్ ఎవరవుతారంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ సుప్రీం కోర్ట్ సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ కానీ లేదా సుప్రీంకోర్టు జడ్జి కానీ నేషనల్ హ్యూమన్ రైట్స్ సుప్రీంకోర్టు జడ్జ్ ఆర్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ రిటైర్డ్ చీఫ్ జస్టిసెస్ కానీ దీంట్లో చైర్మన్గా ఉంటారండి. మరి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఎవరు ఉంటారు అంటే జడ్జ్ ఆఫ్ జడ్జ్ ఆర్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్. సో, వీళ్ళు మెంబర్స్‌గా ఉంటారనమాట. ఇప్పుడు క్వెషన్ మనకు అడిగింది ఏంటి? చైర్పర్సన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ఎ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఒక స్టేట్‌లో హ్యూమన్ రైట్స్ కమిషన్‌ని ఎవరు అపాయింట్ చేస్తారంటే గవర్నర్ అపాయింట్ చేస్తారండి. గవర్నర్ అపాయింట్ చేస్తారు. నెక్స్ట్ వన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ గ్రాండ్ స్లామ్ సర్ఫేస్ ఇది టోర్నమెంట్స్ అండి. టోర్నమెంట్స్ ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండాలి. ఇది గ్రాండ్ స్లామ్స్, ఇవి టోర్నమెంట్స్. సో, మనకు ఈ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ అనేవి ఒక 4 ఉన్నాయి. గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా వినండి. మొన్న వీటిపైన ఒక టైర్ 1 క్వెషన్ అడిగాడు. సో, మొత్తం ఎన్ని టోర్నమెంట్స్ ఉన్నాయంటే 4 టోర్నమెంట్స్ ఉన్నాయండి. ఈ 4 టోర్నమెంట్స్‌లో ఓల్డెస్ట్ ఏదని అడిగితే వింబుల్డన్ అండి. ఓల్డెస్ట్ టోర్నమెంట్ ఏదని అడిగితే వింబుల్డన్. సో, ఇది ఎక్కడ జరుగుతుందంటే లండన్‌లో జరుగుతుందండి ఇది. లండన్‌లో జరుగుతది. ఇక్కడ యూజ్ చేసే కోర్ట్ ఏదంటే ఇక్కడ ఎలాంటి కోర్ట్ యూజ్ చేస్తారంటే గ్రాస్ కోర్ట్ ఓపెన్ చేస్తారు. ఇక్కడ గ్రాస్ కోర్ట్‌లో జరుగుతదండి ఎప్పుడైనా సరే. వింబుల్డన్ అనేది ఏ కోర్ట్‌లో జరుగుతుందంటే గ్రాస్ కోర్ట్‌లో జరుగుతది. ఎక్స్‌క్యూజ్ మీ. సరే. మరి వింబుల్డన్‌ని ఏ ఇయర్‌లో స్టార్ట్ చేశారంటే 1877లో స్టార్ట్ చేశారండి. వింబుల్డన్‌ని 1877లో స్టార్ట్ చేశారు. ఇది ఏ కోర్ట్‌లో జరుగుతుందంటే గ్రాస్ కోర్ట్‌లో జరుగుతుందండి. అండ్ మోర్ ఓవర్ ఈ వింబుల్డన్ అనేది ఎవ్రీ ఇయర్ జూన్ నుంచి జూలై మధ్యలో జరుగుతుందండి. ఎవ్రీ ఇయర్ జూన్ నుంచి జూలై మధ్యలో జరుగుతది. వెరీ ఇంపార్టెంట్. సో, వీటిని దాటి మళ్ళీ క్వెషన్ ఏమి అడగడు.
ఈ 4 క్వెషన్స్ అయిపోయిన తర్వాత, ఈ మ్యాచ్ ది ఫాలోయింగ్ అయిపోయిన తర్వాత వీటిలో అన్ని క్వెషన్స్ కవర్ చేసాం. ఒక్కటి కరెంట్ అఫైర్స్ మాత్రం చూసుకోండి. ఈసారి ఎవరెవరు గెలిచారనేది మాత్రం. నెక్స్ట్ యూఎస్ ఓపెన్. ఇది 1881 నుంచి జరుగుతా ఉందండి. యూఎస్ ఓపెన్ 1881 నుంచి జరుగుతూ ఉంది. మరి ఇది ఏ మంత్స్‌లో జరుగుతుందంటే ఆగస్ట్ నుంచి సెప్టెంబర్‌లో జరుగుతుంది. ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ మధ్యలో జరుగుతున్నాయండి. ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ మధ్యలో ఇది యూఎస్ ఓపెన్ జరుగుతది. మరి ఈ యూఎస్ ఓపెన్‌ని ఏ కోర్ట్‌లో ఆడతారంటే హార్డ్ కోర్ట్స్‌లో ఆడుతుంటారండి. హార్డ్ కోర్ట్‌లో ఆడేవి 2 ఉన్నాయి. హార్డ్ కోర్ట్స్‌లో ఆడేవి యూఎస్ ఓపెన్ ఒకటి అండ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా. ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా హార్డ్ కోర్ట్సే అండి. హార్డ్ కోర్ట్స్‌లోనే ఆస్ట్రేలియన్ ఓపెన్ అండ్ యూఎస్ ఓపెన్ 2 కూడా హార్డ్ కోర్ట్స్‌లోనే ఆడతారు. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్. ఇది ఎవ్రీ ఇయర్ జాన్వరిలో జరుగుతుందండి. ఎవ్రీ ఇయర్ జాన్వరిలో జరుగుతది. దీన్ని ఆస్ట్రేలియన్ ఓపెన్‌ని ఏ ఇయర్ నుంచి ఆడుతున్నారంటే 1905 నుంచి ఆడుతున్నారు. అండ్ అన్నిటికంటే లేట్‌గా స్టార్ట్ చేసింది ఎవరు అంటే ఆస్ట్రేలియన్ ఓపెనే. ఆ ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే మెల్బోర్న్‌లో జరుగుతుందండి. మెల్బోర్న్. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో జరుగుతది. మరి ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా ఏ కోర్ట్‌లో జరుగుతుందంటే హార్డ్ కోర్ట్స్‌లోనే జరుగుతుందండి. ఇది కూడా హార్డ్ కోర్ట్స్‌లోనే జరుగుతది. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్. ఈ ఫ్రెంచ్ ఓపెన్ అనేది మనకు 1891లో స్టార్ట్ చేశారండి. స్టార్టెడ్ ఇన్ 1891లో స్టార్ట్ చేశారు. ఇది ఎప్పుడైనా సరే మే అండ్ జూన్ మధ్యలో జరుగుతుందండి. మే నుంచి జూన్ మధ్యలో జరుగుతది. ఇక్కడ ఏ కోర్ట్‌లో ఆడతారంటే క్లే కోర్ట్‌లో ఆడతారండి. ఏ కోర్ట్‌లో ఆడతారు? క్లే కోర్ట్స్‌లో ఇవి ఆడుతుంటారు. ఇవి మనకు 4 మేజర్ టెన్నిస్ టోర్నమెంట్స్. ఇవి 4 కూడా టెన్నిస్ టోర్నమెంట్సే. మేజర్ టెన్నిస్ టోర్నమెంట్స్. సరే. ఆన్సర్ చేయండి. ఒక 2 దాన్ని పట్టుకోండి. అన్ని పట్టుకోవద్దండి. వింబుల్డన్, ఫ్రెంచ్ మాత్రం పట్టుకోండి. టీ అనేది ఏమవ్వాలి? 1 అవ్వాలి. టీ అనేది 1 అయ్యేది ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఒకటే 3 ఆప్షన్స్ ఉన్నాయి. సరే. బి అనేది 3 అవ్వాలి. బి అనేది 3 అవ్వాలి. ఇది ఒకటే ఆప్షన్‌లో ఉంది. నెక్స్ట్ వన్. ద ప్రెసిడెంట్ ఆఫ్ సూరత్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1907 వాస్. 1907లో సూరత్ ఐఎన్సీ మీటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో 1907లో ఇది ఎక్కడ జరిగిందంటే సూరత్‌లో జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ సెషన్ ఇది. ఎందుకు అంటే ఇక్కడ మనకు ఇండియన్ ఫ్రీడమ్‌లో ఉన్నటువంటి మోడరేటర్స్, ఎక్స్ట్రీమిటీస్ సెపరేట్ అయిపోయారండి. సెపరేషన్ బిట్వీన్ ఎక్స్ట్రీమిటీస్ అండ్ మోడరేటర్స్. ఎందుకంటే వీళ్ళు మోడరేట్ ఎక్స్ట్రీమిటీస్ ఏం చేశారంటే మాకు బాయ్కాట్ ఉద్యమం కావాలి, వందే మాతరం ఉద్యమం కావాలి, ఇలాంటి వాటివన్నీ కోసం ఫైట్ చేశారనమాట. ఇక్కడ లాలా లజపతి రాయ్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్ అండ్ బాల గంగాధర్ తిలక్. మోడరేటర్స్‌లో ఎవరెవరు అంటే గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, సో ఇలా సెపరేట్ అయిపోయారనమాట 1907లో. మరి దీనికి ప్రెసిడెంట్‌గా ఎవరు ఉండిందంటే రాస్ బిహారీ ఘోష్ ఉన్నారండి. దీనికి ప్రెసిడెంట్‌గా ఎవరు ఉన్నారంటే రాస్ బిహారీ ఘోష్ గారు దీనికి ప్రెసిడెంట్‌గా ఉన్నారు. మళ్ళీ తర్వాత వీళ్ళు 1916లో మళ్ళీ యునైట్ అవుతారండి. యునైటెడ్ 1916 ఎక్కడ అంటే లక్నో సెషన్‌లో. అక్కడ ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారంటే ఐఎన్సీ ప్రెసిడెంట్ అప్పుడు ఐఎన్సీ ప్రెసిడెంట్‌గా ఏసీ మజుందార్
ఏసీ మజుందార్ దానికి ప్రెసిడెంట్గా ఉన్నారు. సో సపరేట్ అయినప్పుడేమో రాజ్ బిహారీ ఘోష్ ఉండే. నెక్స్ట్ వన్, బుద్ధిస్ట్, హిందూ అండ్ జైన్ రాక్ కట్ కేవ్స్ కో ఎగ్జిస్ట్ అట్ అంటున్నాడు. సో బుద్ధిస్ట్, హిందూస్, జైన్ రాక్ కట్ కేవ్స్ 3 కేవ్స్ ఒకే దాంట్లో ఉన్నాయి. దేంట్లో అంటే అవి ఎల్లోరాలో ఉన్నాయండి. అవి ఎక్కడున్నాయంటే ఎల్లోరా కేవ్స్లో ఉన్నాయి. సో ఈ ఎల్లోరా కేవ్స్లో మొత్తం 34 కేవ్స్ ఉన్నాయి. ఎల్లోరా కేవ్స్ మొత్తం ఎన్ని కేవ్స్ ఉన్నాయంటే మొత్తం ఇవి 34 కేవ్స్ ఉన్నాయండి. మొత్తం ఎల్లోరా కేవ్స్ ఎన్ని ఉన్నాయి? 34 ఉన్నాయి. వీటిలో 1 to 12 వరకు 1 to 12 వరకు బుద్ధిస్ట్ కేవ్స్. ఇవి బుద్ధిస్ట్ వాళ్ళు వాడుకుంటారు. 1 to 12 వరకు బుద్ధిస్ట్ కేవ్స్. నెక్స్ట్ 13 నుంచి 29 వరకు హిందూ కేవ్స్ ఉన్నాయి. 30th నుంచి 34 వరకు జైన్ కేవ్స్ ఉన్నాయి. సో ఈ రెండింటిని కూడా రాష్ట్రకూట డైనాసిటీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారండి. దీని మాత్రం జైన్ కేవ్స్ మాత్రం యాదవ డైనాసిటీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. యాదవ డైనాసిటీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. సో ఈ ఎల్లోరా కేవ్స్లోనే మనకు కైలాసనాథ్ టెంపుల్ ఉందండి. కైలాసనాథ్ టెంపుల్ ఉంది. కైలాసనాథ్ అంటే ఒకే రాక్ మీద పైనుంచి కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వచ్చారండి. మనం ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ అనేది ఒక రాక్కి కింద నుంచి కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్తాం, లేదా 2-3 స్టోన్స్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేస్తాం. కానీ ఒకే రాక్ మీద పైనుంచి కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వచ్చారు ఈ కైలాసనాథ్ టెంపుల్ని. ఇది ఎన్నో కేవ్స్లో ఉందంటే కేవ్ 16లో ఉందండి. కేవ్ 16లో ఉంది. సో ఇది ఎల్లోరా కేవ్స్ గురించి. అండ్ అజంతా కేవ్స్, ఇది మొత్తం ఎన్ని కేవ్స్ ఉన్నాయంటే 29 కేవ్స్ ఉన్నాయండి. 29 కేవ్స్ ఉన్నాయి. ఇది మొత్తం కూడా బుద్ధిస్ట్ కేవ్సే. ఇవి మొత్తం కూడా బుద్ధిస్ట్ కేవ్సే. సో ఇవి మనకు ఎల్లోరా అండ్ బుద్ధిస్ట్ కేవ్స్ గురించి. సో ఈ బుద్ధిస్ట్ కేవ్స్ని కన్స్ట్రక్ట్ చేసింది ఎవరు అంటే సారీ ఈ 29 కేవ్స్లో 25 కేవ్స్ విహారాస్ కోసం, 4 కేవ్స్ చైత్యాస్ కోసం కన్స్ట్రక్ట్ చేస్తారండి. బుద్ధిస్ట్లో విహారాస్, చైత్యాస్ రెండు ఇంపార్టెంటే. విహారాస్ అంటే రిసైడింగ్ ప్లేసెస్. బుద్ధిస్ట్ మాంగ్స్ ఉండే రిసైడింగ్ ప్లేసెస్ని ఏమంటామంటే విహారాస్ అంటామండి. చైత్యాస్ అంటే వాళ్ళ ప్రేయర్ చేసుకునే ప్లేసెస్ని ఏమంటామంటే చైత్యాస్ అంటాం. చైత్యాస్ అంటే ప్రేయర్ హాల్స్ అనమాట. ప్రేయర్ హాల్స్ని ఏమంటామంటే చైత్యాస్ అంటాం. సో ఇవి మనకు బుద్ధిస్ట్ అండ్ ఎల్లోరా అండ్ అజంతా కేవ్స్ గురించి. సో ఇవి మనకు మార్క్ టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.